పెహల్గామ గ్రామంలో జరిగిన ఉగ్రవాద దాడిలో టూరిస్టులు ఈ సమ్మర్ సీజన్లో మరో ఆస్ట్రేలియాగా ఉండే ఈ పెహల్గామ గ్రామానికి వెళ్ళిన టూరిస్టులు వెళ్ళారు. దేశవ్యాప్తంగా వెళ్ళిన టూరిస్టుల మీద అమాయకంగా 40 మందిని కాల్చడం, దాంట్లో 24 మంది అక్కడికక్కడే మరణించడం ఈరోజు చాలా బాధగా ఉంది. ఉగ్రవాదులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఉగ్రవాదులను అరికట్టాలి. నిజంగా ఈ ఉగ్రవాద తత్వాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంకా అమాయకులు ఎంతో మంది బలయ్యారు. వాళ్ళేదో సమ్మర్ సీజన్లో వారి సుఖ సంతోషాల కొరకు సమ్మర్ వెకేషన్ కొరకు పిల్లలతో వెళ్ళటం, అందులో మగవారిని పేర్లను ఎవరు నీ పేరు అడిగి పేర్లు వైజ్గా వాళ్ళని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఉగ్రవాదులపై ఏదైతే ఉగ్రవాదులు దాడులను అణిచివేయాలని ఒక నినాదంతో ఈరోజు మన భద్రాచలం టౌన్లో అనేక పార్టీలకు అతీతంగా యువకులందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ సెంటర్ నుంచి దానికి గాను నిరసనగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీనికి వచ్చిన పెద్దలందరికీ, మరి మీడియా మిత్రులకి ఈ నినాదం కాశ్మీర్ వరకు, ఢిల్లీ వరకు వెళ్ళాలి. ఉగ్రవాదుల్ని అంచివేసే వరకు నిజంగా అక్కడ ప్రతి ఉగ్రవాదుల్ని ఏరివేయాలి. గతంలో కూడా అనేక ఆర్మీలో కూడా కాశ్మీర్లో జరిగింది. కాశ్మీర్లకు అప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది ఆర్మీలో పనిచేస్తున్న ఆర్మీ పీపుల్ కూడా చనిపోవడం జరిగింది. దానికి అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదులు ఏదో మనం ఆగిపోయిన మళ్ళీ పెట్టరేకి ముందుకు వస్తున్నారు. ఈ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా అణిచివేయాలని మనం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఇలాంటి అమాయకుల మీద దాడుల్ని ఖండిస్తూ ఈరోజు మేము భద్రాచలం నుంచి పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకి శాంతి కలిగే విధంగా ఈరోజు ప్రకట సానుభూతితో ఈరోజు ఇక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి వరకు పాదయాత్ర కొవ్వొత్తులతో ప్రదర్శన చేయడం జరుగుతుంది. మీరు కూడా సహకరించే మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. అదే ప్రకారం భద్రాచలం పట్టణంలో కూడా ఈ రోజున అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇవాళ శాంతి ర్యాలీ నిర్వహించాలని, కొవ్వొత్తులతో చనిపోయిన వారికి గౌరవంగా వాళ్ళకి నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ రోజున శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఉగ్ర దాడులను అందరం కూడా ఖండించాలి. ఇవాళ భారతదేశం అంటే లౌకిక దేశం, మత సామరస్యంతో మెలుగుతున్నటువంటి దేశం. ఇక్కడ అనేక కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా కాకుండా వీటన్నిటికీ భిన్నత్వంలో ఏకత్వంగా నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య ఒక చీలిక తీసుకురావడం కోసం పాకిస్తాను దేశం కుట్రబన్ని వాళ్ళ భారతదేశంలో ఈ విచ్ఛిన్నానికి పూనుకున్నది. సిపిఎం పార్టీగా మేము కూడా ఈ విచ్ఛిన్నకరమైనటువంటి ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో అందరూ కూడా ఇటువంటి ఉగ్రదాడిని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా, వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. యావత్ భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురైన సందర్భం మనందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్ చేసినటువంటి యొక్క దుశ్చర్యలను స్పందించడం లేదు. మొత్తం కూడా ముక్త ఘట్టంతో పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్యను పూర్తిగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకొని భారతదేశానికి శాంతి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.